హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు రామాయణం చదువుతున్నాను, వాల్మీకి రామాయణము. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే చదవడానికి ఓపిక లేక టైం లేక ఉంటారు కదా చాలామంది. అలాంటి వారి కోసం నేను ఈ ఛానల్లో రామాయణం చదువుతున్నాను, వాల్మీకి రామాయణము. వినాలనుకునేవారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. నేను నిన్న డే 7లో ఇంతవరకు చదివాను. ఈరోజు డే 8లో. అనంతరం యాత్రిక బృందం మిథిలా నగరంలో ప్రవేశించింది. జనక మహారాజు యొక్క యజ్ఞవాటికను చేరిన మీదట అక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది బ్రాహ్మణులు వచ్చి సమావేశమై ఉండడాన్ని చూచి శ్రీరాముడు ఆనందించాడు. విశ్వామిత్రుని రాక గురించి విన్న జనక మహారాజు హడావిడిగా ఆయనకు ఎదురగి స్వాగతం పలికి, ఓ ఋషిపుంగవ, ఈ యజ్ఞం సంపూర్తి కావటానికి 12 రోజులు పడుతుంది. తమ తమ ఆవిర్భాగాలను స్వీకరించడానికే దేవతాగణం స్వయంగా విచ్చేస్తున్నారు. స్వామి, మీ వెంటనే వచ్చిన ఈ ఇద్దరు మహనీయ వ్యక్తులెవరో నాకు కొంచెం తెలియచేయండి. నిజానికి వీరు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళ వలనే ఉన్నారు అన్నాడు. ఈ ఇద్దరు యువకులు దశరథ మహారాజు తనయులైన రామలక్ష్మణులు. మీరు పూజిస్తూ ఉన్న మహాధనుస్సును పరిశీలించాలని వీరు వచ్చారు. నా యజ్ఞానికి అంతరాయం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికై నేను వీరిని అయోధ్య నుంచి నా ఆశ్రమానికి తీసుకువచ్చాను. వారు రాక్షసి అయిన తాటకను వధించారు. తర్వాత సిద్ధాశ్రమం వద్ద రాముడు మరీచుణ్ణి 100 యోజనాల దూరంలో సముద్రంలోకి విసిరివేసి సుబాహుణ్ణి సంహరించాడు. మిథులకు వచ్చే ముందు రాముడు అహల్యను ఆమె భర్త యొక్క శాపం నుండి విముక్తి కలిగించి గౌతమ ఋషి యొక్క పూజలను అందుకున్నాడు అని విశ్వామిత్రుడు సమాధానమిచ్చాడు. తర్వాత అందరూ తమ తమ ఆసనాలలో సుఖంగా కూర్చున్న మీదట జనక మహారాజు యొక్క ప్రధాన పురోహితుడు గౌతమ ఋషి యొక్క జ్యేష్ఠ కుమారుడు అయిన శతానందుడు తన తల్లి శ్రీరాముని దర్శనంతో తన నిజరూపాన్ని తిరిగి పొందిన వృత్తాంతాన్ని సవివరంగా తెలియజెప్పమని విశ్వామిత్రుడిని ప్రార్థించారు. అంతటా విశ్వామిత్రుడు ఆనందంగా జరిగిన యావత్ వృత్తాంతాన్ని వివరించాడు. అటుపైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క అద్భుతమైన చరిత్రని ఇలా వివరించాడు. విశ్వామిత్రుడు గాదికి కుమారునిగా జన్మించాడు. తొలుత ఒక ధార్మికుడైన క్షత్రియునిగా తన రాజ్యాన్ని పాలించాడు. ఒకసారి ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు భూమండల యాత్రకు బయలుదేరాడు. కాలక్రమంలో ఆయన గొప్ప మహర్షి అయిన వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. అనేక మంది ఋషులు నివసిస్తూ కళకళలాడుతున్న ఆ ఆశ్రమంలో ఆయన అడుగుపెట్టి వశిష్ఠునికి సాదరంగా నమస్కరించాడు. ఆ ఋషి విశ్వామిత్రుని ఆప్యాయంగా స్వాగత మర్యాదలు చేయగా వారిద్దరూ స్నేహపూర్వకమైన సంభాషణలు నిమగ్నులైనారు. వశిష్ఠుడు, ప్రియమైన మహారాజా, దయచేసి కొద్ది రోజులు ఇక్కడనే నా అతిథిగా ఉంటే మీ స్థాయికి తగిన విధంగా ఆతిథ్యంతో ఆనందింపజేయాలనుకున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు, మీ ఆదరపూర్వకమైన స్వాగత సత్కారాలతో ఇప్పటికే నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఇక నేను వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను అని వినయంగా బదులు పలికాడు. కానీ విశ్వామిత్రుడు ఆయన అనుచర బృందం ఉండి తీరవలసిందేనని వశిష్ఠుడు మరీ చెప్పి పట్టుపడడంతో ఎట్టకేలకు విశ్వామిత్రుడు సరేననక తప్పలేదు. ఇది పరిష్కారం కావటంతో వశిష్ఠుడు శబల అనే పేరుగల తన కామధేనువును విశ్వామిత్రుడికి ముందుకు తెచ్చి రాజోచితమైన షడ్రసోపేతమైన భక్ష్యాలను ఉత్పత్తి చేయవలసిందిగా దానిని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞాపించినదే తడవుగా ఆ దివ్యధేనువు దగదగ మెరిసే వెండి పళ్ళెలలో లెక్కలేనన్ని రకాల ఆహార పానీయాలను రాసుల కొద్దీ ఉత్పత్తి చేసింది. విశ్వామిత్రుడు ఆయన అనుచరులు తృప్తిధీర విందు భోజనాన్ని ఆరగించారు. కానీ కొద్దిసేపట్లోనే విశ్వామిత్రుడికి వశిష్ఠుడి పట్ల అసూయ కలిగింది. ఆ దివ్యధేనువు తన వద్దనే ఉంటే బాగుంటుంది అనిపించింది. దురాశ ఎగదన్నుకు రాగా విశ్వామిత్రుడు వశిష్ఠునితో, నీ యొక్క అద్భుత ధేనువు ఎలాగైనా సరే నాకు దక్కాలి. దాన్ని నాకిచ్చేస్తే తగిన విధంగా నీకు ప్రతిఫలాన్ని ముట్టజెబుతాను అన్నాడు. విశ్వామిత్రుడు ఆ ఋషికి వేలాది గోవులను, బంగారాన్ని, అసంఖ్యాకమైన ఆభరణాలను మరెన్నిటినో ఇవ్వజూపాడు. వశిష్ఠుడు అవేవి పట్టించుకోకుండా లక్షలాది గోవులను బదులిచ్చినా సరే ఈ కామధేనువును
వీడి ఉండలేనని చెప్పడానికి చింతిస్తున్నాడు. నా యజ్ఞకార్యాలకు అవసరమైన వస్తు సముదాయాలన్నిటినీ ఈ దేవునివే నాకు సమకూరుస్తున్నది. అలా కోరినదెల్లా ఇచ్చే ఈ ధేనువు నా నుండి విడదీయరానిది అంటూ ఆ దివ్యధేనువును ఇవ్వడానికి నిరాకరించాడు. అందుకు విశ్వామిత్రుడు అత్యుత్తమమైనదేదైనా సరే రాజు ఆధీనంలోనే ఉండాలి గనుక న్యాయంగా ఈ ధేనువు నాకే చెందుతుంది అని బదులిచ్చారు. వశిష్ఠుని తిరస్కారంతో విశ్వామిత్రునిలోని కోరిక మరింత ప్రజ్వలింది. ఇంకా ఏవేవో మరెన్నో ఇస్తానని ఋషిని ప్రతిలోభపెట్టాడు. అయినా వశిష్ఠుడు ధేనువును వదులుకోవడానికి నిరాకరించాడు. చిట్ట చివరకు నిస్పృహతోనూ క్రోధావేశంతోనూ విశ్వామిత్రుడు ధేనువును దొరకబుచ్చుకొని ఆశ్రమం నుంచి ఈడ్చుకు వెళ్ళసాగాడు. దీనితో కామధేనువు వశిష్ఠునితో, ఓ ఋషీ, వీళ్ళు నన్ను ఇలా తీసుకొని పోతుంటే పట్టించుకోవేమి? ఇంతకాలంగా నేను నిన్ను విశ్వాసపూర్వకంగా సేవిస్తే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అంటూ దీనంగా విలపించింది. తనను ఈడ్చుకొని పోతున్న విశ్వామిత్రుని వందలాది అనుచరుల నుంచి శబళ విడిపించుకున్నది. అది ఆశ్రమంలోనికి పరుగు తీస్తూ వస్తుండగా వశిష్ఠుడు దానితో, అమ్మా శబళ, నేను నిన్ను ఎంత మాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ రాజు శక్తి ముందు నా శక్తి ఏపాటిది? నిన్ను రక్షించుకోలేని నిస్సహాయుణ్ణి అన్నాడు. అందుకు శబళ, ప్రియమైన ఋషి, నీ ఆధ్యాత్మికమైన బ్రహ్మ శక్తితో పోల్చినప్పుడు ఈ రాజు యొక్క భౌతిక శక్తి ఒక లెక్కలోనికి కాదు. నీవు అనుమతిస్తే నీ మహత్తర శక్తిని నేను వినియోగించుకొని నేనే ఈ విశ్వామిత్రుని సేవలను పరాజితం చేస్తాను, ఈ విశ్వామిత్రుని సేనలను పరాజితం చేస్తాను అని బదులు పలికింది. వశిష్ఠుడు అనుమతి ఇవ్వగా శబళ విశ్వామిత్ర సేనలను ఓడించడానికే తన దేహంలోని అసంఖ్యాకులైన భయంకర యోధులను సృష్టించింది. కానీ శక్తివంతుడైన రాజు వారినందరినీ నాశనం చేశాడు. అంతేగాక ఇంకా యుద్ధం చేయదలుచుకుంటే మరింతమంది సైనికులను సృష్టించుకో అంటూ శబళను క్షాత్ర పౌరుషంతో సవాలు చేశాడు. అంతటా శబళ తన పొదుగు, యోని, గుదుమ తదితర దేహభాగాల నుంచి మరింత భీకరులైన యోధులను ఉత్పత్తి చేసింది. ఈ శ్రేష్ఠతర యోధులు విశ్వామిత్రుని సైన్యాన్నంతటినీ మట్టుపెట్టారు. అది చూచి విశ్వామిత్రుని 100 కుమారులు క్రోధంతో వశిష్ఠుని మీద విరుచుకుపడ్డారు. కానీ ఆ బ్రహ్మర్షి కేవలం ఒక మహాశక్తివంతమైన హూంకారం చేయటం ద్వారా వారినందరినీ భస్మరాశిగా మార్చివేశాడు. అలా తన యావత్ సైన్యాన్ని మాత్రమే గాక కుమారులను కూడా పోగొట్టుకున్న విశ్వామిత్రుడు పాలిపోయిన ముఖంతో నిరాశగా నిష్క్రమించాడు. మిగిలిన ఒక్కనొక్క కుమారుడిని రాజ్యపాలన చూసుకోమని చెప్పి విశ్వామిత్రుడు పరమశివుణ్ణి మెప్పించే లక్ష్యంతో తపస్సు ఆచరించడానికి అడవులకు వెళ్ళాడు. కొంతకాలం తర్వాత విశ్వామిత్రుని తపస్సాధనలను పరమశివుడు సంతుష్టి చెంది వరం ప్రసాదించడానికి రాజు ఎదుట ప్రత్యక్షమైనాడు. విశ్వామిత్రుడు ఆనందించి సకల దివ్యాయుధ ప్రయోగ పరిజ్ఞానాన్ని పొందటమే తన కోరిక అని వెల్లడించాడు. భక్తుల పట్ల సులభంగా సంతుష్టి చెందే కారణాన అశుతోషుడినిగా పేరెన్నికగన్న పరమశివుడు విశ్వామిత్రుడు కోరిన వరాన్ని ప్రసాదించాడు. సహజంగానే గర్విష్టమైన విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలు లభించడంతో ఇక తన పరాక్రమానికి లేదనుకుంటూ అమితంగా ఉబ్బిపోయాడు. విశ్వామిత్రుడు నేరుగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ప్రచండంగా తన ఆయుధాలను ప్రయోగించసాగడంతో ఆశ్రమం నేలమట్టమవుతుందా అనిపించింది. వశిష్ఠుడెంత ధైర్యం చెప్పినా ఆశ్రమంలో నివసించే ఋషులంతా భయోత్పాదంతో పారిపోసాగారు. నిజానికి కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతం నిర్జనంగా కనిపించింది. వశిష్ఠుడు తన బ్రహ్మాండాన్ని పూని విశ్వామిత్రుడితో, ఇలా దుందుడుకు చర్యలను పాల్పడినందుగాను ఇప్పుడు నీ దురహంకారాన్ని అణిచివేసి నీ ప్రతాపం ఎందుకు కోరగానిదని నిరూపిస్తాను చూసుకో అన్నాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండం నిర్వీర్యం చేసేసింది. ఇక విశ్వామిత్రుడు తన వద్ద మిగిలిన దివ్యాయుధాలను ప్రయోగించసాగాడు. అవి కూడా విఫలం కావడంతో చివరగా ఇక తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధపడ్డాడు.
ఆకాశం నుండి దేవతలు ఆ అద్భుతమైన ద్వంద్వ యుద్ధాన్ని వీక్షిస్తున్నారు. విశ్వామిత్రుడు ప్రచండమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం చూసి వారు భయోచ్చార్యాలలో చేష్టలు దక్కి నుంచున్నారు. అయితే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన మీదట వశిష్ఠుడు తన దేహాన్ని అమితంగా పెంచి విశ్వరూపుడై చర్మ రంధ్రాల నుండి అగ్నికీలలు వెలువడుతుండగా ఆ బ్రహ్మాస్త్ర శక్తిని నిర్వీర్యం చేశాడు. వశిష్ఠుడు ప్రదర్శించిన ఉగ్రమైన విశ్వరూపాన్ని చూసిన వారంతా దిగ్భ్రాంతులైనారు. నిజానికి వశిష్ఠ మహర్షి యొక్క మహాపరాక్రమాన్ని చూచిన ఋషులంతా ఆయనను ప్రార్థించసాగారు. బ్రహ్మాస్త్రం నిర్జించబడిన మీదట వశిష్ఠుడు తిరిగి తన పూర్వ రూపాన్ని ధరించాడు. ఈలోగా విశ్వామిత్రుడు క్షత్రియుల అల్ప శక్తిని నిందించుకుంటూ యుద్ధాన్ని కట్టిపెట్టి అక్కడి నుంచి నిష్క్రమించాడు. బ్రహ్మశక్తియే గొప్పదని గ్రహించిన విశ్వామిత్రుడు తాను కూడా వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకున్నాడు. అంతటా పత్ని సమేతంగా ఏకాంత వాసానికి వెళ్ళిన ఘోరమైన తపస్సును ఉపక్రమించాడు. అలా 1000 సంవత్సరాలు గడిచిన మీదట విశ్వామిత్రుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి లాంఛనంగా రాజర్షి స్థానాన్ని ప్రసాదించాడు. అయితే బ్రహ్మ అంతర్ధానమైన మీదట విశ్వామిత్రుడు తాను సాధించిన ఆ అల్ప విజయానికి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాగైనా సరే బ్రహ్మర్షి హోదాను మాత్రమే సాధించాలని కృతనిశ్చయుడై విశ్వామిత్రుడు తిరిగి ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడనే రాజు అయోధ్య రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు. అతడు తన మానవదేహంతోనే, అంటే శరీరాలు మార్చకుండా స్వర్గానికి చేర్చగల ఒక యజ్ఞాన్ని చేయదలిచి దానికి ఆధ్వర్యంలో వహించడాల్సిందిగా వశిష్ఠుణ్ణి కోరాడు. అయితే అలాంటి యజ్ఞం అసాధ్యమంటూ అందుకు వశిష్ఠుడు నిరాకరించాడు. అనంతరం త్రిశంకుడు యజ్ఞాలు చేస్తున్న నూర్గురు వశిష్ఠ కుమారులను కలుసుకొని తన యజ్ఞ నిర్వహణకు తోడ్పడవలసిందిగా వారిని కోరారు. అయితే అంతకుముందు దానికి తమ తండ్రి తిరస్కరించిన విషయం తెలుసుకొని వారు గురు తిరస్కారాన్ని పొంది తమ సహాయాన్ని యత్నిస్తున్నందుకు అతనిని కోపంతో చివాట్లు పెట్టారు. వారి దూషణలు విన్న త్రిశంకుడు, నాకు సహాయపడటం మీకు ఇష్టం లేకుంటే మీకంటే మరింత ఉదార బుద్ధిగల ఇతరులు నాకు దొరకకపోతారా? వారిని ఆశ్రయిస్తానులే అని బదులు పలికాడు. త్రిశంకుడు పొగరుబోతు మాటలు విన్న ఋషులు ఆగ్రహించి అతన్ని చండాలుడు కమ్మని శపించాడు. వారలా అనగానే త్రిశంకుడు బంగారు మేనిఛాయ నలుపుకు తిరిగింది. అతని దుస్తులు పాతబడి మురికిపడ్డాయి. అతని పొడవైన నిగనిగలాడే శిరోజాలు రాలిపోసాగాయి. అతను రాసుకున్న సుగంధ లేపనాలు బూడిదగా మారాయి. అతని స్వర్ణాభరణాలు ఇనుముగా మారాయి. అతడు ధరించిన దండ శ్మశానంలోని పూలతో గూర్చిన దండంగా తయారైంది. త్రిశంకునిలో వచ్చిన ఈ మార్పును చూసిన అతని మంత్రులు అతన్ని తక్షణమే అస్పృశ్యుడిగా బహిష్కరించాడు. చండాలునిగా మారిపోయి తన పూర్వస్థితిని పోగొట్టుకున్న త్రిశంకుడు తపశ్చర్యలతో నిమగ్నుడై ఉన్న విశ్వామిత్రుని చూడడానికి వెళ్ళాడు. త్రిశంకుడు వశిష్ఠపుత్రులచే శపించబడిన వృత్తాంతాన్ని విని విశ్వామిత్రుడు కరుణాంతరంగుడై అతన్ని చేరదీశాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి సహాయాన్ని అర్థించగా ఆ ఋషి అభయం పలికి ఆశ్రయమిచ్చి అతని యజ్ఞ నిర్వహణకు తోడ్పడగల ఋత్విజులను సమకూర్చుతానని వాగ్దానం చేశాడు. అటువైపు విశ్వామిత్రుడు తన కుమారులతో తనకి యజ్ఞంలో సహాయం చేయడానికి అవసరమైన ఋత్విజులకు, యోగ్యులైన బ్రాహ్మణులకు అందరి విన్నపం పంపవలసిందని ఆజ్ఞాపించి నిరాకరించిన వారి పేర్లు తనకు చెప్పమని కూడా అడిగాడు. అలా భూమండలంలోని వివిధ రాజ్యాల నుండి పలువురు బ్రాహ్మణులు ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఒక్క వశిష్ఠుడు, అతని పుత్రులు, మహాదయ ఋషి మాత్రం ఏ బ్రాహ్మణుడు గాని, దేవతలు గాని క్షత్రుడి చేతుల నుండి హవిస్సు నందుకోవడానికి ఇచ్చగిస్తారు. ఇక చండాలుడు చేసే యజ్ఞం గురించి చెప్పేదేముంది అంటూ ఆ యజ్ఞంలో పాల్గొనడానికి నిరాకరించారు. వారి పరుషమైన అవమానకరమైన వాక్కులు విన్న విశ్వామిత్రుడు నిర్భాగ్యులైన ఈ వశిష్ఠుడి పుత్రులు భస్మీభూతులై ఈ రోజే యమలోకానికి చేరుదురుగాక, అటుపైన 700 జన్మల పాటు చండాలురుగా జన్మలెత్తుగాక. ఆ మూర్ఖుడైన మహాదయ ఋషి
నిషాదుడగుగాక అంటూ తక్షణమే శాపవచనాలు పలికాడు. ఆ శాపాలు వెనువెంటనే నెరవేరటాన్ని విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకోగలిగాడు. ఆ పైన త్రిశంకుని యజ్ఞకార్యాన్ని చేపట్టవలసిందిగా విశ్వామిత్రుడు అక్కడ చేరియున్న బ్రాహ్మణులను ప్రార్థించాడు. కేవలం శాపభయంతో వారంతా సరేనంటూ యజ్ఞాన్ని ప్రారంభించాడు. విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించి తమ తమ ఆవిర్భాగాలను స్వీకరించమని కోరినప్పటికీ వారెవరూ ముందుకు రాలేదు. దానితో విశ్వామిత్రుడు అగ్రహోదగ్రుడై తన స్వీయ శక్తి సామర్థ్యాలతోనే త్రిశంకుని స్వర్గానికి అధిరోహింపజేస్తానని ప్రకటించారు. నిజానికి విశ్వామిత్రుడు ఈ శపథం చేసినదే తడువుగా త్రిశంకుడు సశరీరంగా స్వర్గం వైపు పయనించసాగాడు. తగినంత పుణ్య సంచయం లేకుండా, పైగా గురువైన వశిష్ఠుని ధిక్కరించిన వాడైన త్రిశంకుడు స్వర్గాన్ని సమీపించడం చూసిన స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకుని తలక్రిందులుగా భూమిపై పడే విధంగా ఒక్క త్రోపు తోశాడు. అలా పడుతూ ఉన్న త్రిశంకుడు నిస్సహాయుడై తనను రక్షించమని విశ్వామిత్రుడిని నుద్దేశించి కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడి పతనాన్ని ఆపటం మాత్రమే గాక అతడు నివసించడం కోసం నూతన దేవతలతో సహా ఒక స్వర్గాన్ని, ఒక నూతన గ్రహ వ్యవస్థతో కూడిన అంతరిక్ష మండలాన్ని సృష్టించాడు. అయితే ఈ అద్భుత కృత్యాన్ని చూచిన దేవతలు దిమ్మెరపోయారు. వారి విశ్వామిత్రుని సమీపించి త్రిశంకుడికి సాయం చేసే నీ ప్రయత్నాలు చాలించు. అతనికి స్వర్గలోకంలో నివసించడానికి కావలసిన అర్హతలు లేవు అని చెప్పారు. అందరికీ నమస్తే అండి. ఇంతవరకు ఈరోజు చదివాను. డే 8లో. నేను రేపు మళ్ళీ చదువుతాను, వినండి. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మీరు వినండి. ఎవరికన్నా వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.